ఒక అపోస్తలులే కాదు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. ఉన్నది ఉన్నట్టుగా బోధించడం అంటే తప్పు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అని బోధించేవాడు కాదు. యేసు క్రీస్తు కోసం బ్రతకడమే అసలు బ్రతకంటే అని ఎవడైనా బోధించాడు అనుకో, వ్యభిచారం చేయకూడదు, తప్పు ఇది తప్పు అని చెప్పేవాడిని కూడా అభిమానిస్తారు. ఎవరో ఒకళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటారు. అర్థం కాలా? రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడు, ఇది తప్పు, అలా ఉండకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, శిక్షించాలి అని చెప్పేవాడికి కూడా ఎవరో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. కేవలం రూల్స్ మాట్లాడేవాడికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ యేసు క్రీస్తు కోసమే బ్రతుకుదాం అని ఎవడన్నా చెప్పాడు అనుకో, అరే ఏం మాట్లాడుతున్నాడు వీడు, ఏమన్నా అర్థం ఉందా వాడు చెప్పే మాటలకి అని వ్యర్థంగా ఎంచుతా ఉన్నారు. వారు ఆ అపోస్తలుని వ్యర్థంగా ఎంచుతూ ఎవరిని కూడా వ్యర్థంగా ఎంచుతున్నారు తెలుసా? సృష్టికర్త అయిన పాపుల నిమిత్తము రక్తము కార్చి హృదయములో పరిశుద్ధపరచాలని ఇష్టపడినటువంటి దేవాతి దేవుణ్ణి వారు త్రోసివేస్తున్నారు. అటువంటి వారు నీకు నీతులు చెప్పేవాడి నీతులు వింటే నువ్వు ఎంతవరకు బాగుపడతావో నీకు గ్యారంటీ లేదు. కానీ యేసు ప్రభువుకి నువ్వు వెంబడిస్తే, నీ జీవితాన్ని ఇస్తే, నీ హృదయాన్ని నువ్వే గుర్తుపట్టలేవు, నీ ఆలోచన విధానాన్ని నువ్వే గుర్తుపట్టలేవు, నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేవు. నూతన సృష్టిగా చేసే దేవుడు ఆయన. ఆ విధంగా అనేక మందిని మార్చి అనేక మందిని మనకు సాక్షులుగా నిలబెడతా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు వారిలాగా మనం యేసు ప్రభు దేవుడు కాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే మన కళ్ళ ఎదుట చాలామంది సాక్షులు ఆయన నిలబెడతా ఉన్నాడు. హృదయంలో కక్షలు, నరహత్య హృదయం నిండా నింపుకొని, వ్యభిచారాన్ని హృదయం నిండా నింపుకొని, మనస్సు చెడిపోయి ఎవరిని చూసినా వ్యభిచార తలంపులే, ఎవరిని చూసినా కక్షే, ఎవరిని చూసినా క్రోధము, ద్వేషమే, మనసు ఆ విధంగా కరప్ట్ అయిపోయినటువంటి వ్యక్తుల్ని కూడా దేవుడు మార్చుకొని పరిశుద్ధపరచుకొని వారి జీవితాలని మార్చేసినటువంటి స్టోరీస్ ఈరోజు మనకి అనేకమైనవి మనకు తెలుసు. ధనాశతోటి, ఫేమ్ కావాలనేటువంటి ఆశతోటి కొట్టుమిట్లాడుతున్నటువంటి వ్యక్తులు వారి జీవితాన్ని పణంగా పోసి మరణించినా పర్వాలేదు అని చెప్పి ఇండియాకి వచ్చి, ఇండియా లాంటి కొన్ని ప్రదేశాలకి, ఆఫ్రికాకి, అటువంటి ఖండాలకి వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తుని ప్రకటించి యేసుక్రీస్తుని గొప్ప చేసి ఆ ప్రాసెస్లో కుష్టు వ్యాధులు గ్రస్తుల్ని వారు ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. వారి ఫ్యామిలీస్ని పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. వారి కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. వారి ధనమంతటిని పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. పెద్ద పెద్ద బంగళాల్లో ఉన్నటువంటి జీవితాలను విడిచిపెట్టి, కార్లలో తిరిగే జీవితాలను విడిచిపెట్టి, కార్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ గుంటూరు పట్టణం ఒకప్పుడు ఉంటే అక్కడికి వచ్చి అడవి లాంటి ఈ ప్రదేశాన్ని బాగు చేసి అక్కడ ప్రభు సువార్తని ప్రకటించడం కోసం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కట్టిన వ్యక్తులు ఉన్నారు. దేనికోసం? ఏదో అందరికీ చదువు చెప్పి అందరికీ సేవ చేద్దామని కాదు. ఆ పని అప్పటికే చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు శిలువ సువార్తని ప్రకటించాలి. అది ప్రకటించాలంటే మనుషుల మైండ్ సెట్ కొంచెం మారాలి. అది ప్రకటించాలి అని అంటే మనుషుల్లో ఈక్వాలిటీ రావాలి, కుల వ్యవస్థ పోవాలి, దురాచారాలు పోవాలి అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కట్టించారు యేసుక్రీస్తుని ప్రకటించడం కోసం. గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ చూసి
ఇప్పుడు నేను వెళ్ళి ఇండియాకి వెళ్ళి అక్కడ చదువులేని వారి కోసం ఒక చదువు చెప్పడం కోసం ఒక హాస్పిటల్, ఒక కాలేజ్ కట్టిద్దాం అని మాన్యువల్ చూసి రావడం కాదు. ఈ పుస్తకంలో ఒక ఆయన పరిచయం అయ్యాడు వాళ్ళకి, ఆయనలో వీళ్ళు ఏకమైపోయారు. ఆయన గోలే వీళ్ళ గోలుగా మారిపోయింది. ఆ విధంగా మారిపోయి వచ్చారు ఇక్కడికి. ఆ ప్రాసెస్లో ఇలాంటివన్నీ కట్టించారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదు అని చాలామంది చెప్పలేరు. చెప్పేవాళ్ళు ఉంటారు, చాలామంది చెప్పలేరు. కానీ అపోస్తుల బోధ కరెక్ట్ కాదు. అపోస్తుల బోధ, ఈ రోమిలకు రాసిన పత్రిక ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అపోస్తులు రాసినటువంటి సువార్తలు మనం చదవాల్సిన అవసరం లేదు, అన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జీవితం అంతా యేసుప్రభు కోసమే ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ బోధన విసర్జించే వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళు ఇండైరెక్ట్గా విసర్జిస్తుంది ప్రభునే. ఇండైరెక్ట్గా మాకొద్దు అని చెప్తుంది ఎవరినో తెలుసా? ఈరోజు ఎవరినైతే భుజించి, ఎవరితో అయితే ఏకమైపోయి, విలియం కేరీ లాంటి వాళ్ళు జీవితాన్ని పణంగా పెట్టుకొని భారతదేశానికి వస్తే అక్కడ మహిళలకు చదువు చెప్పేటువంటి వ్యవస్థ లేని ఈ భారతదేశానికి వస్తే ఆడపిల్లలు కూడా చదువుకోవడం ప్రారంభమైందో, ఎవరిని వారు ఆహారంగా తీసుకొని, ఎవరి జీవితాల్లో అయితే వారు ఇమిడిపోయి, యేసుక్రీస్తు అయితే వారి జీవితాల్లో భాగంగా కాదు, యేసుక్రీస్తే జీవితంగా మార్చేసుకొని ఆయనని ప్రకటించాలి. నా ప్రొఫెషన్ని యూజ్ చేసి భారతదేశంలో ఏం లేదు, విగ్రహారాధన వల్ల, మూఢనమ్మకాల వల్ల, దురాచారాల వల్ల డాక్టర్ అనేవాళ్ళు లేడంట, వైద్యుల్ని నీచంగా చూస్తారంట, మెడికల్ ఎయిడ్ అనేది భారతదేశంలో లేదంట. ఏదో మంచి కూరగాయలు, మంచి ఫలాలు, మంచి మూలికలు ఏవో తిని ఆరోగ్యంగా ఉండాలి, అంతవరకే తప్ప ఒక రోగం వచ్చిన వాడిని శాపగ్రస్తులుగా చూసేవాళ్ళు అలాగుందంట. ఆ రోగాన్ని వైద్యం చేసేవాడిని కూడా అంటరానివాడిగానే చూసేవాడు. వైద్యుడు అంటరానివాడు. మన భారతదేశంలో వైద్యులు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళంట. అలాంటి అజ్ఞానంలో వారున్నారు. ముందు అజ్ఞానంలో నుంచి వారిని బయటికి తీసుకొని వస్తే, ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్తే వాళ్ళు వింటారు. ఆ గర్వాన్ని కనుక మనం అణిచివేస్తే, మన జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరిస్తారేమో. యేసుక్రీస్తుని చెప్పాలి ఫస్ట్. ఆ చెప్పే క్రమంలో అవసరమైతే నా ప్రొఫెషన్ని వాడదాం అనే ఉద్దేశంతో కొంతమంది వస్తే, ఈరోజు మనం మెడిసిన్లు, నర్సింగ్లు, ఈ కోర్సులన్నీ చదువుతున్నాం. లేకపోతే ఇప్పుడు దాకా అసలు ఆ కోర్సులు కూడా, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇండియాలో ఉండేది కాదు. ప్రపంచం అంతట్లో ఉన్నా ఇండియాలో ఉండేది కాదు. అలాంటి దేశాలు ఉన్నాయి, నార్త్ కొరియా ఇలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అలానే ఉండేది ఇండియా కూడా, అలానే ఉండేది. ఇరాను, ఇరాక్, తర్వాత ఆఫ్ఘనిస్తాను, తాలిబాన్, అలాగనే ఉండేది ఇండియా కూడా. మహిళలు ఎవ్వరు కూడా స్కూల్కి పోయే అవకాశం కూడా లేకుండా, ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే అవకాశం లేకుండా కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అదే జరుగుతుంది. మళ్ళా తాలిబాన్ వాళ్ళు వచ్చారంట. కొత్తగా మళ్ళా తాలిబాన్ వాళ్ళు వచ్చారు. అమ్మాయిలు ఎవరు స్కూళ్ళకి పోవడానికి లేదు, ఎవరు చదువుకోవడానికి లేదు. మొత్తం నడినెత్తి నుంచి అరికాల దాకా మొత్తం కవర్ చేసుకొని బయట తిరగాల, లేకపోతే చంపి పారేస్తాం. మళ్ళా స్టార్ట్ అయింది.
మహిళల్లో ఎవరు రిపోర్టర్స్ ఉండడానికి వీల్లేదు, డాక్టర్స్ ఉండడానికి వీల్లేదు. ఆ పరిస్థితి ఎవరి పెట్టిన భిక్ష తెలుసా మనకి? ఎవరు పెట్టిన భిక్షో తెలుసా? నేను డాక్టర్నయ్యా, నేను డాక్టర్గా ఉండి డబ్బులు సంపాదించి గొప్ప స్థానానికి వెళ్ళి అప్పుడు పేదవాళ్ళకి ఏదో భిక్ష వేస్తే యేసుప్రభుని నేను కనపరుస్తా అని ఫీల్ అవుతున్నావు కదా. అసలు నువ్వు డాక్టర్ ఎట్లాగయ్యావో తెలుసా? నేను డాక్టర్ ఎట్లాగైనా తెలుసా? అసలు నువ్వు ఎలా చదువుకుంటున్నావో తెలుసా? యేసుక్రీస్తునే వారి జీవితంగా మార్చేసుకొని, యేసుక్రీస్తుని ఏం చేశారు వాళ్ళు? వారి జీవితంగా మార్చేసుకున్నారు. వారి సమస్తము విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఎండల్లో, మంచు కొండల్లో, వానల్లో, మలేరియా రోగాల్లో, ప్లేగు రోగాల్లో, ఇలాంటి పాండమిక్స్లో వాళ్ళు శ్రమించి క్రీస్తుని ప్రకటించడానికి ఇక్కడ ఉంటే వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి, క్రీస్తు సువార్త, క్రీస్తు బిడ్డలు తీసుకొచ్చిన మార్పుల్ని బట్టి ఈరోజు భారతదేశం చైతన్యవంతంగా ఉంది. ఈరోజు నువ్వు నేను చదువుకోగలుగుతున్నావు. యేసుక్రీస్తుని జీవితంగా చేసుకుని, యేసుక్రీస్తు కోసం ఏది లాభమో వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని, యేసుక్రీస్తు కోసం వారి ఆస్తుల్ని, వారి పెద్ద పెద్ద హాస్పిటల్స్ని, వాళ్ళ డిగ్రీల్ని కాలి కింద తొక్కి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి పెట్టిన భిక్ష నువ్వు నేను చదువుకోవడం. ఈ చదువుని మనం ఏదో చదువుకొని మనం ఏంటో ఫీల్ అవుతాం. అసలు ఈ చదువు చదవడమే దేవుని సేవ అని ఫీల్ అవుతాం. నీకులాగానే వాళ్ళు అనుకొని ఉంటే, మన ముందున్నటువంటి మన సహోదరులు, మన ముందుగా వెళ్ళినటువంటి మన సహోదరులు వాళ్ళు కూడా అలాగనే అనుకొని, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, మంచి స్కిల్ ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, నాకు మంచి ఉండడానికి మంచి ఇల్లు, పరిచర్య అన్నీ ఉన్నాయి, ఇంకేముంది, హ్యాపీగా ఉంటూ దీనికి న్యాయం చేస్తూ ఇంకా అభివృద్ధి అవుతూ దేవుణ్ణి కనపరుద్దాం అని విలియం క్యారీ అనుకొని ఉంటే ఈరోజు నా చేతిలో నీ చేతిలో చెప్ప మిగిలేదు. కుల వ్యవస్థ కింద, దురాచారాల కింద నువ్వు నేను నలిగిపోతా ఉండేవాళ్ళం. ఈరోజు నాకు నీకు దొరికినటువంటి ఈ ఎడ్యుకేషన్, ఈ ఉద్యోగాలు, వారు పెట్టిన భిక్ష, యేసుక్రీస్తు కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్న వారు పెట్టిన భిక్ష అన్న సంగతి మర్చిపోకూడదు. ఈరోజు ఆ అపోస్తుల బోధని, ఆ సేవకులు బోధించిన బోధని వారు నమ్మి వారి జీవితాల్లో చూపించి ప్రభు కోసం విడిచిపెట్టుకొని వచ్చి వారి జీవితాల ద్వారా చూపించినటువంటి ఆ బోధని నువ్వు నేను వేస్ట్గా ఎంచుకునేవారుగా ఉంటే మనంత దౌర్భాగ్యులు, మనంత ప్రమాదకరమైన వారు ఇంకొకరు ఎవరు ఉండరు అన్న సంగతి, మనంత నీచులు ఇంకొకరు ఎవరు ఉండరు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా ఉన్నట్లు ఉంటూనే ఇటువంటి విషము చిమ్మి స్ప్రెడ్ చేసేటువంటి క్రైస్తవులలో ఉన్నటువంటి యూదులు చేసేటువంటి విషప్రయోగం, దాన్ని చాలా జాగ్రత్తగా, డెలికేట్గా, ఆ యూదుల్ని నేనేం ద్వేషించట్లేదు, వారిని ప్రేమిస్తున్నానని చెప్తూనే పౌలు డీల్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు నేను క్రైస్తవుల్లోనే వీళ్ళు ఉన్నారు అనే మాట అన్నానో తెలుసా? ఎందుకు అన్నాను అని అంటే, మొట్టమొదటి వచనం 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోతే అక్కడికి మనకు ఒక క్లూ దొరుకుతుంది. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ ఇన్ క్రైస్ట్, ఐఎమ్ నాట్ లయింగ్, మై కాన్సైన్స్ టెస్టిఫైస్ విత్ మీ ఇన్ ద హోలీ స్పిరిట్. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు అంటే ఇష్టం లేని వాళ్ళకి నేను క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అంటాడా? ఇలాగ క్రీస్తు అంటే ఇష్టం లేని వాళ్ళేం కాదు, క్రీస్తు అసలు దేవుడే కాదు
క్రీస్తు అసలు ఆయన మంచోడు కాదు అని అలాంటి వాళ్ళు కాదు, క్రీస్తుని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని చిమ్మే వాళ్ళల్లో ఐఎమ్ నాట్ లయింగ్, మై కాన్సైన్స్ టెస్టిఫైస్ విత్ మీ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నది, నేను చెప్తున్నాను అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఒక శపథంలాగా అక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఏంటది? ఫర్ ఐ కుడ్ విష్ దట్ ఐ మై సెల్ఫ్ వర్ అకర్స్డ్ సెపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్. ఐ కుడ్ విష్ అనే పదం అక్కడ ఉంది. జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ట్రాన్స్లేషన్స్లో అక్కడ ఉన్న గ్రీక్ పదాన్ని ఐ కుడ్ విష్ అని తర్జుమా చేయడం జరిగింది. నేను కోరుదును కదా, క్రీస్తు నుంచి నేను శాపగ్రస్తుడినైపోవడానికి ఏముంది తెలుగులో? వేరై ఉన్న కోరుదును అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. కానీ కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో కూడా అట్లాగనే ట్రాన్స్లేట్ చేశాడు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ విల్ బీ అన్నట్లు ఇక్కడ. కానీ జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసిన కొన్ని వర్షన్స్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఈవెన్ కింగ్ జేమ్స్లో కూడా ఏముంటుందంటే ఐ కుడ్ విష్ అని ఉంటుంది. ఐ కుడ్ విష్ అంటే నేను కోరుదును అని కాదు దానికి అర్థం. దాని అసలు ట్రాన్స్లేషన్ నేను కోరవచ్చు, నేను కోరవచ్చు. ఆయన కోరట్లేదు ఆ విధంగా. క్రీస్తు నుంచి నేను దూరం అయిపోయినా పర్వాలేదు, నా ప్రజలు బాగుంటే చాలు, అది కాదు ఆయన ఉద్దేశం. నేను కోరవచ్చు. దట్ ఐ మై సెల్ఫ్ వర్ అకర్స్డ్ సెపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై బ్రదర్. ఫ్రమ్ క్రైస్ట్ అన్నప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక లాంగ్వేజ్ కనుక మనకు గమనిస్తే అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, క్రీస్తు నుండి వేరైపోవడం అనంటే క్రీస్తు యొక్క సహవాసం నుండి, క్రీస్తు యొక్క సంఘము నుండి వేరైపోవడంతో సమానం అన్నట్లుగా రాస్తాడు. కొలసీలు రాసిన పత్రికలో చూసినా కూడా అలానే ఉంటుంది, ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూసినా కూడా అట్లానే ఉంటుంది. క్రీస్తుకి వేరైపోవడం అంటే నథింగ్ బట్ క్రీస్తు యొక్క సంఘానికి వేరైపోవడం, క్రీస్తు బిడ్డల యొక్క సహవాసానికి వేరైపోవడం అన్నట్లుగా పౌలు రాస్తూ ఉంటాడు. ఆ లాంగ్వేజ్ గనక మనం కన్సిడర్ చేసి దీన్ని మనం ఇంటర్ప్రిట్ చేస్తే గనక ఆయన ఏమంటున్నాడంటే అక్కడ, నేను క్రీస్తు ప్రజలకి దూరమైపోయినా నేను భరిస్తానేమో, ఆ విధంగా నేను కోరవచ్చు, నేను ఆ విధంగా కోరవచ్చు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని క్రీస్తుని నమ్ముకున్న వారికి నేను దూరమైపోయినా వీళ్ళు రక్షింపడతారంటే నాకు అదే చాలు అని నేను అనుకోవచ్చు. కానీ నేను అలా అనుకోను. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకుంటే క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉండాల్సిందే. క్రీస్తుని నమ్మిన వాడినైతే క్రీస్తు శరీరంలో భాగంగా ఉండకుండా నేను ఉండలేను. పౌలు ఎక్కడ ఉన్నా, ఎనీ అపోస్తల్ ఎక్కడ ఉన్నా ఏదో ఒక స్థానిక సంఘంలోనే ఉన్నారు, సభ్యులుగా అయితే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే చర్చెస్ని ప్లాంట్ చేయడానికి, మనలాగా విజిట్ చేయడానికి కాదు. మనం విజిట్ చేస్తుంటాం, అన్వేషిస్తుంటాం, అన్వేషణలాగా. ఆ చర్చిలో ఎట్టుంది, ఈ చర్చిలో ఎట్టుంది, ఆ వారం ఆ చర్చి, ఈ వారం ఈ చర్చి, అక్కడ ఇది ఇక్కడ ఇది మొత్తం అన్వేషిస్తూ ఉంటాం కదా. అలా కాదు వీళ్ళు తిరిగింది. వీళ్ళు చర్చెస్ని ప్లాన్ చేస్తూ తిరిగారు, స్థాపిస్తూ తిరిగారు, స్థాపించిన చర్చిలకు మళ్ళా వెళ్ళారు, అక్కడ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తు సంఘానికి క్రీస్తుకి వేరవడం అంటే క్రీస్తు సంఘానికి వేరైపోవడమే. కాబట్టి నేను క్రీస్తు సంఘానికి, క్రీస్తు నమ్ముకున్న ప్రజలకి నేను వేరైపోయినా పర్వాలేదు, నా ప్రజలైన యూదులు దేవుని నమ్ముకుంటే చాలు అని నేను అనుకోవచ్చు. కానీ అది కుదరదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకు క్రీస్తుని నమ్ముకున్న వారికి నేను వేరైపోవచ్చు అనే మాట వాడాడు?
ఎందుకు క్రీస్తు బిడల యొక్క సహవాసానికి నేను దూరం అయిపోయినా పర్వాలేదు అనే మాట ఎందుకు వాడాడు? ఎందుకు వాడాడు తెలుసా? కొంతమంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది యేసుక్రీస్తు నమ్ముకున్న వారి సహవాసంలో, సంఘాలలో ఉన్నవాళ్లే పౌలును వీడు తప్పుడు బోధన బోధించేవాడు, వీడు అసలు క్రిస్టియనో కాదో అని అనుమానించడం ప్రారంభించారు. అసలు వీడు కరెక్ట్ అయిన బోధకుడో కాదో, అసలు వీడు అపోస్తలుడో కాదో అని అనుమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కొన్ని చోట్ల పౌలు నేను అపోస్తలునే అని తను తాను అప్రూవ్ చేసుకోవడం కూడా మనం చూస్తాం. కొన్ని చోట్ల పౌలు నా గురించి నేను సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను మీకోసం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అన్నట్లుగా మాట్లాడుతూ అంటాడు. కొన్ని చోట్ల చాలామంది పౌలుని అసలు యేసుక్రీస్తు శిష్యుడు కాదు, వీడెవడో పిచ్చోడు, మధ్యలో వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అప్పట్లో మనకి యూట్యూబులు, ఫేస్బుక్లు ఇవన్నీ లేవు కదా. పౌలు ఒక పోస్ట్ పెట్టగానే వెంటనే కింద పేతురు ఎస్ అని పేతురు లైక్ కొట్టాడు అనుకో, పేతురు లైక్ కొట్టాడు కాబట్టి ఇది నిజమై ఉంటుందని మనం తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అప్పుడు ఫేస్బుక్ లేదు, తర్వాత లైక్ కొట్టాడు పేతురు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పేతురు గ్రంథం రాయడం ద్వారా, పేతురు కూడా అన్ని ప్రాంతాలు, పౌలు తిరిగిన ప్రాంతాలు మళ్ళీ తిరగడం ద్వారా, పేతురు యొక్క శిష్యులైనటువంటి పేతురుతో పాటు ఉన్నటువంటి మార్కు లాంటి వాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళు కొంతమంది అందరూ, అంటే మళ్ళా వీళ్ళు చేసే మినిస్ట్రీస్ అన్నీ మళ్ళీ ఓవర్లాప్ అవుతూ ఉండడం ద్వారా చిన్నగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సమాచారం అన్ని కలవడం స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది, పౌలు తప్పుడు బోధకుడు కాదు, మనోడు కూడా లైన్లోనే ఉన్నాడు, వీళ్ళతో పాటు అపోస్తులుడే అని తర్వాత నిర్ధారణ అయింది. కానీ అప్పుడే ఫ్రెష్గా పౌలు మాటలు వింటున్నవాడికి మాత్రం వీడు ఖచ్చితంగా ఏదో తిక్కల బోధ ఏదో బోధిస్తున్నాడు రా బాబు, వీడు ఎందుకు వచ్చింది కూడా అని చెప్పి, అసలు వీడు క్రైస్తవుడో కాదో. క్రైస్తవుడైతే యేసుప్రభు గురించి చెప్పాలి. యేసుప్రభు యూదుడు, యేసుప్రభు గురించి ఇంకా యూదులు ఉన్నారు, ఆయన ఒక్కడే కాదు యూదుడు, ఇంకా చాలామంది యూదులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళందరూ చెప్పింది నమ్మాలా, ఒక్క పౌలు చెప్పింది నమ్మాలా? మెజారిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళు చెప్పిందే నమ్మాలి. ఏం బాబు మాకు తెలియని భక్తే అంటాడు వీడు, మాకు తెలియదా ఏంది అంటాడు. వాళ్ళకు 10 మంది ఉంటారు, పౌలు ఒక్కడే. ఎవరు చెప్పింది అంటారు? మేము యూదులమే, ఆయన యేసుప్రభు కూడా యూదులే, మేము కూడా యూదులమే, మాకు తెలియదు ఏముంది అంటాడు. పౌలు చెప్పింది, పౌలు ఒక్క యూదుడు, ఇంకా అక్కడ చాలామంది యూదులు ఉన్నారు, వాళ్ళు చెప్పింది అంటారు, పౌలు చెప్పింది. ఆ విధంగా పౌల్ని అసలు క్రైస్తవుడా కాదా, అసలు అపోస్తలుడా కాదా, మాకు బోధించడానికి ఈయనకు అధికారం ఉందా లేదా, కరెక్ట్గానే బోధిస్తున్నాడా లేదా అని అనుమానించి ఆ పౌలుని విసర్జిస్తూ ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరు? సంఘాల్లో ఉండేవాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే. మరీ ఇట్లా బోధిస్తున్నాడేంటి? మరీ ఇంకా యూదుల మనోభావాలు దెబ్బతినేలాగా బోధించడం అవసరమా ఈ పౌలుకి? సున్నత అవసరం లేదు, ఇట్లాంటి మాటలు అవసరమా ఈ పౌలుకి? యేసు ప్రభువే యూదులైనంత మాత్రాన పరలోకానికి ఏం పోడు, యూదులందరూ అబ్రహాం కుమారులు కాదు, అబ్రహాం ఏం గొప్ప కాదు, మోషే ఏం గొప్ప కాదు, సొలొమోను ఏం పెద్ద గొప్ప కాదు, అందరికంటే గొప్ప యేసు ప్రభువే అని అవసరమా? సరే యేసు ప్రభు దేవుడే నమ్ముతాం, కానీ ఇవన్నీ అవసరమా? అనవసరంగా అక్కడ మన యూదులు మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నాడు అని కొంతమంది అతన్ని ఒక రెబల్గా, ఆయన్ని ఒక ఉన్మాదిగా చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌలు మొట్టమొదటిగా ఆ లాంగ్వేజ్లోనే వస్తున్నాడు, వారిని అడ్రస్ చేస్తున్నాడు. బాబు, నేను వారిని ఏం ద్వేషించట్లా, నన్ను ఈ విధంగా మీరు ద్వేషిస్తున్నారు కదా, నన్ను ఈ విధంగా మీరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా,
అలా నేను రిజెక్ట్ అయిపోయినా పర్వాలా, వాళ్ళు రక్షింపబడితే చాలు. నేనేదో మీ దగ్గర యాక్సెప్టెన్స్ కోసం మీ దగ్గరికి రాలా, మీ ద్వారా గుర్తింపు పొందడానికి మీ దగ్గరికి నేను రాలా. మీరు నన్ను ఎలాగనే పిచ్చోడుగా లెక్కగట్టి నన్ను విసర్జించినా పర్వాలా, కనీసం అలా విసర్జిస్తేనన్నా వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటారంటే నాకు అదే చాలు. వాళ్ళు నిజంగా యేసుప్రభులో ఉంటారంటే నాకు అదే చాలు. వాళ్ళు ఇంతవరకు యేసుప్రభుని వాళ్ళు నమ్ముకోలా, వారు ఇంతవరకు దేవుల్లో ఉన్న వాగ్దానాలు వారు స్వతంత్రించుకోలేకపోతా ఉన్నారు అని చెప్తూ యేసు ప్రభుని హెచ్చిస్తూ ఆ తర్వాత మరలా నెక్స్ట్ వర్స్ నుంచి వారు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు కోల్పోతున్నారు, యూదులైనంత మాత్రాన వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదు, ఎందుకు కాదు, ఎందుకు దేవుడు ఆ విధంగా ఏర్పరిచాడు అనే వివరాన్ని, ప్రభువే సార్వభౌముడు అనేటువంటి విషయాన్ని బోధిస్తూ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాడు. ఆ విషయాలు మనం నెక్స్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరూ.